గత 10-15 నుండి మరి ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో హాట్ టాపిక్గా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉన్నాయి. మరి అన్యాయంగా అక్రమంగా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద మరి కాంగ్రెస్ శాసనసభ్యులు ఆరోపణలు చేస్తున్న సందర్భంలో మేము గతంలో కూడా మాట్లాడి ఖండించడం జరిగింది. వారు మా గవర్నమెంట్ వచ్చే సుమారు 6 నెలలు అవుతుంది. దానిలో 3-4 నెలలు పార్లమెంట్ ఎన్నికలలో బిజీలు ఉన్నాము. ప్రజల సంక్షేమ పథకాల కొరకు ప్రజల కొరకు మిగతా టైం కేటాయించిన సందర్భంలో మరి 6 నెలలనే అవినీతి జరిగిందని పదే ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన పొన్నం ప్రభాకర్ గారిని విమర్శించడం మా కౌన్సిలర్ అందరం కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వారు అండదండలతో వారి అంశాలు కూడా మరి ఎన్నో తప్పులు చేయడం జరిగింది. భూ ఆక్రమణలు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, మున్సిపాలిటీలో మరి అవినీతి కావచ్చు. మరి అప్పుడున్న అధికార పార్టీ పెద్దలతో మన పూర్తి సహాయ సహకారం ఉన్నాయని చెప్పి కూడా ఇవన్నీ తప్పులు చేసుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మేమందరం కూడా మరి మీ అందరూ తెలుసు, జమ్మికుంట మహిళా మండలి స్థలం గురించి మీకు తెలుసు. 1974-70 బిఫోర్ అది మహిళా మండలికి ఇచ్చిన స్థలం. దాని తర్వాత నేను సర్పంచ్గా ఉన్న కాలంలో సుమారు 97-98లో అప్పుడు వేరే వాళ్ళకి పర్మిషన్ ఉన్నప్పుడు రెడ్డి గారు మరి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోమన్న సందర్భంలో అప్పుడు గ్రామ పంచాయతీలో సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఇది మహిళా మండలి అనే ఒక తీర్మానం చేయడం జరిగింది. దాని తర్వాత నా తర్వాత వచ్చిన సర్పంచులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మరి దాన్ని అలాగే ఉంచడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన మున్సిపాలిటీ మా నూతన కమిటీ వచ్చిన తర్వాత మరి ఆక్రమణ గురై వారు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రోజున మీరు కూడా విలేకరు సోదరులు అందరూ చూసి ఉంటారు. అయితే రిజిస్టర్ చేసిన డాక్యుమెంటు, రిజిస్ట్రేషన్లో ఉన్న నెంబరు, సర్వే నెంబర్ వేరు, వాళ్ళు ఎక్కడైతే నిర్మాణం చేసారో ఆ నిర్మాణం చేసిన సర్వే నెంబర్ వేరు. ఇట్టి దాన్ని అప్పుడున్న ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేయించి, హుజరాబాద్ ఆర్డీఓ గారు హుజరాబాద్ తహసీల్దార్ గారిని ఎంక్వైరీ పెట్టించి దానిలో రిపోర్ట్ తెప్పించి జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అప్పుడున్న కమిషనర్ గారిని వివరణ కోరితే మేము పని ఆపుతున్నామని చెప్పి వారు రిటర్న్లో ఇవ్వడం జరిగింది. అప్పుడున్న డిఐ గారిని, సర్వేయర్ గారిని ఎంక్వైరీ చేయించి మ్యాప్ కూడా తెప్పించుకుంటే మరి అది నిర్మాణం చేయడం జరిగింది. కానీ వారికి ఉన్న డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ 652లో ఉందన్నది మరి ఇది వాస్తవమైన విషయము. దీనికి పూర్తి ఆర్టీఐ చట్టం కింద తీసుకున్న కాగితాలు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి, ఇది ఎవరు డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మ్యాప్ వేసి కొలతలతో సహా ఇవ్వడం జరిగింది. మరి కోట్లాది రూపాయల గల ఈ పబ్లిక్ ప్రాపర్టీ, పర్సనల్ కాదు, మహిళలకు సంబంధించిన ప్రాపర్టీ, అప్పుడున్న అధికారంతో, అప్పుడున్న బలంతో ఎవరిని మాట్లాడకుండా, ఎవరైనా మాట్లాడితే మరి పోలీస్ స్టేషన్లో వేసి బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరి అలాంటి నీ లీడర్లు తప్పు చేసారు, నువ్వు మా నాయకుడిని ఎందుకు విమర్శ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికి సంబంధించి ప్రతి డాక్యుమెంట్, ప్రతి రిపోర్ట్, ఎవ్రీథింగ్ ఉంది. మీకు అన్నిటి ఫోటోలు కొట్టుకోవచ్చు. మీరు మున్సిపాలిటీ అయినా కానీ మీరు మున్సిపాలిటీలో కూడా ఇస్తారు. ఒక నెంబర్లో పర్మిషన్ తీసుకొని ఒక నెంబర్లో కట్టడం కరెక్టా? ఎందుకు డిస్పెంటైల్ చేస్తలేరని కూడా నేను అడుగుతా ఉన్నా. మరి దీనికి వారికి నోటీసులు కూడా పోయినాయి. మరి దాన్ని లీగల్గా దాన్ని మెల్లమెల్లగా అదే పరిస్థితి ఉన్నది. ఇది తప్పు అని చెప్పి కూడా మున్సిపల్ ఆఫీస్కి కూడా వాళ్ళకి ఎవరైతే అక్రమ నిర్మాణం చేసుకున్నారో మరి వారికి కూడా నోటీసులు పోవడం జరిగింది. మరి అట్లా పోతే మీకు కూడా తెలుసు, 629 సర్వే నెంబర్లో ప్రభుత్వం
పేదవారి కొరకు 59 జీవోను తీసుకొచ్చి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు గుంటలో నిర్మాణం చేసుకున్నట్టయితే అటు దాన్ని వారికి అధికారాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ జీవోను తీసుకొచ్చి అప్లై చేసుకున్న సందర్భంలో మరి మీకు తెలుసు 629 సర్వే నెంబర్లో సుమారు ఎకరా భూమి మరి రెగ్యులేషన్ కొరకు పెట్టుకోవడం జరిగింది. ఇది ఎమ్మెల్యే మరి కౌశిక్ రెడ్డి గారు అప్పుడున్న ఎమ్మెల్సీ ఇప్పుడున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి అధికార బలంతో మరి పెట్టుకున్నది కాదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. అది పేపర్లలో కూడా వచ్చింది, మీడియా సోదరులు గుర్తు చేస్తున్నా. కాబట్టి మా నాయకుడు మచ్చలేని నాయకుడు ప్రభాకర్ అన్న, నీవు నీ అంచర్లే దొంగలు తప్పు చేస్తున్నారు. అవన్నీ మేము విత్ ఎవిడెన్స్తోని ఉన్నాయి. ఇంకా కూడా గ్రామ పంచాయతీలో సుమారు 5 కోట్ల పైన అవినీతి జరిగింది. అడ్వాన్స్ అకౌంట్ డ్రా చేయడము, అవిటికి దొంగ బిల్లులు పెట్టుకోవడము, చేయని పనికి బిల్లులు ఎత్తడము, ఇష్టానుసారంగా మరి డీజిల్లో మరి ఇష్టానుసారంగా మరి పౌడర్లలో ఆయిళ్లలో ఇట్లా కూడా మరి దొంగ బిల్లులు పెట్టుకొని టెండర్లు లేకుండా దసరాకు మరి గణేశ ఉత్సవాలకు కూడా మరి లక్షలాది రూపాయలు ఒక్క దసరాకు సుమారు 25-30 లక్షల రూపాయల ఖర్చు ఒక దసరాకే. అది మొత్తం కొంట కూడా 4-5 లక్షలు కావు. ఏది లైట్లు ట్యూబులు అవి ఉంటాయి కదా, ఫెడ్ లైట్స్ ఇట్లా కొంట కూడా కాదు. ఏకపక్షంగా మరి ఈ విధంగా ప్రజల సొమ్మును దోసుకొని ఈ రోజున జమ్మికుంట మున్సిపల్ను సర్వనాశనం చేసింది మీరు, నీ నాయకత్వం, నీ అంచలు కాదా అని చెప్పి ఈ రోజున నేను తెలియజేస్తున్నా. ఇలాంటి వారు మరి మా ప్రభుత్వం మీద, మా నాయకుని మీద, మా ప్రభాకరణ మీద ఎలా మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మళ్ళీ ఎల్లుండి మీటింగ్ ఉంది. మీటింగ్ అయినాక ఇంకా ఆధారాలతో ఇంకొక అవినీతిని బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మేము ఏది మాట్లాడినా కానీ విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నాం. అది ప్రభుత్వం చేత ఉండబడే కాయిదాలతోనే మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఒకటే దయచేసి ఏదైతే అవినీతికి అక్రమాలు జరిగినా అవన్నీ కూడా బయటికి తీస్తాం. మా అందరం కౌన్సిలర్లం, మేమందరం కూడా తప్పకుండా కలెక్టర్ గారికి కావచ్చు, వాటికి కావచ్చు, గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పుడు కూడా మళ్ళీ తీసుకుపోతాం. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. అవన్నీ ప్రజల ముందు పెడతాం. అది ప్రజల సొమ్మని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మా విలేకరు సోదరులు కూడా అందరికి కూడా. కాబట్టి తప్పకుండా ఇది అన్యాయంగా అక్రమంగా కట్టింది కాబట్టి వెంటనే మరి డిస్మెంటల్ చేయాలని చెప్పి కూడా మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తుల మా నాయకుడిని విమర్శిస్తుంటే ఎంబడి ఉండే నాయకులు మీరేనా? మా నాయకుని విమర్శిస్తుంటే ఆ నాయకునికి అవినీతికి ప్రోత్సహించే నాయకుడు ఎంబడి ఉండే మీరు నియద్దారులు అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. కావున ఒకటే, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా అనవసరమైన ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు, చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అధికారం పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇక విల కొట్లాడుకునే పరిస్థితి. రేపో మాపో వస్తాం, చేరుతాం, అది ఇది. బిడ్డ, తప్పులు చేసిన నాయకులు మా పార్టీలకు రానియం, వస్తే చెప్పులు వెనకెత్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మంచి నాయకులు రావచ్చు, మంచి నాయకులు మేము తీసుకుంటాం, ప్రజలలో మంచి ఉన్న నాయకులను తీసుకుంటాం. కానీ ప్రజల నుంచి ప్రజల సొమ్మును దోసుక తిని ప్రజలకు అన్యాయం చేసే వ్యక్తులు మా పార్టీలకు వస్తే మాత్రం తప్పకుండా మేమందరం కూడా, మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, లీడర్లు అందరం కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు గౌరవ పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత కొద్ది రోజులుగా ఏదైతే స్థానిక శాసన సభ్యులు ఒక సైకో స్టార్ కౌశిక్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా దానికి తగ్గ చర్యలు తీసుకునే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతాం. దానిలో భాగంగా ఏదైతే చర్చకు రా అని చెప్తే నువ్వు నీ యొక్క సైకో టీం, నీ అనుచర వర్గం అందరూ కూడా ఒక చిల్లర మల్లర పనులకు కేర్ ఆఫ్ అడ్రస్ కౌశిక్ రెడ్డి టీం అనే ఉద్దేశంతో పోలీసు వారు ఒక చట్టం అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దనే ఉద్దేశంతో అటువంటి కార్యక్రమానికి హౌస్ అరెస్ట్లకు, అదేవిధంగా మా పార్టీ నాయకులను కూడా, అంటే మేము చట్టానికి లోబడి ఉన్నామని తెలియడానికి, ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా, మేము గేట్లు వలగొట్టుకొని అదే పోలీసులను బెదిరించి మేము బయటికి రావడం ఒక నిమిషం పని. కానీ పోలీసు వారు ఏదైతే
లా అండ్ ఆర్డర్కి కట్టుబడి ఉండాలని ఒక విషయాన్ని చెప్పినారో దాన్ని కట్టుబడి ఉండి మా నాయకత్వం అంతా కూడా పెద్దలు ప్రభాకర్ అన్న గారు కూడా మనం చట్టానికి లోబడి ఉండాలని చెప్పి క్రమశిక్షణ నేర్పిన వ్యక్తిగా చెప్పడం వల్ల మేమందరం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాం. కొంతమందిని ఏదైతే ఆలయం వద్దకు రమ్మని వచ్చినామో ఆడ మా మిత్రులు మా నాయకులు పోలీసు వారితో చిన్న జరుగుతున్న డిస్టర్బెన్స్ని కౌశిక్ రెడ్డి గారు మాట్లాడతారు. కనీసం ఎటువంటి అవగాహన లేని కౌశిక్ రెడ్డి గారు రౌడీలు అంటూ మావులు. అరే విధవ, ఒక సినీ యాక్టర్ వాళ్ళ మరిదిని కొట్టిన చరిత్ర నీది, ఏడవాడిదాడ పోలీస్ స్టేషన్ వెలుచాన్న చరిత్ర నీది, నీ పిఏలను నీ ఇంట్లోలను కొట్టే చరిత్ర నీది, ఎవరిని పడితే వాళ్ళని బెదిరించే చరిత్ర నీది, బ్లాక్మెయిల్ చేసే చరిత్ర నీది. రౌడీ షీటర్ నువ్వు, నీ ఎంబడి మొత్తం రౌడీ షీటర్స్. రేపు పొద్దుగాల వాళ్ళ యొక్క కేసులు తిస్తే ఓడేమో భూమి పంచాయతీ తుపాకి పెట్టి ఉత్తరాలు బెరుతాడు. వాళ్ళు నీ చుట్టూలో ఉన్న వాళ్ళు ఎవరు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అటువంటిది మర్చిపోయి ఆ వాటిని విస్మరించి మమ్మలను, మా నాయకులను, మా నాయకత్వాన్ని ఇవాళ 10 ఏళ్ళు మేము అధికారంలో లేకున్నప్పటికీ కూడా ఎటువంటి దౌర్జన్యానికో ఎటువంటి దానికి పోలే. ఇలా అధికారం వచ్చింది అయినా కూడా మేము అధికారం వచ్చినటువంటి ఆ ఫోబియాలో ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నాం తప్పితే ప్రజలతో ఇంకా ఈ రానున్న స్థానిక సంస్థలో లేకపోతే రానున్న వ్యవస్థలో ప్రజలకు మేము ఏ రకంగా పాలన అందించాలనే ఉద్దేశంతోనే ఉన్నాము మేము కానీ మా నాయకత్వం కానీ. నీ లెక్క మసి ఊసి మాడిగా చేయాలి, ఒకటి బురద చల్లాలి, నేను ఏమైనా ఒక చర్చలు ఉండాలి, ప్రజలలో ఉండాలి అంటే నేను అభివృద్ధి చేసి ప్రజలలో ఉండు ఒప్పుకుంటారు ప్రజలు. కానీ ఒక పెద్ద నాయకుని మీద నేను బురద చల్లితే గతంలో ఈటల రాజేందర్ మీద, తర్వాత మళ్ళీ వస్తే ఇదే పార్టీలో ఉంటావు, కాంగ్రెస్ పార్టీలో ఉంటావు, ఇదే ప్రభాకర్ అన్న మీద కౌశిక్ మన ప్రభాకర్ అన్న వీళ్ళందరికీ దోస్తు అని చెప్పేసి అని ఒకటి వీడియోలు పెడతావు, అదో చర్చకు దారితీస్తావు. ఇటువంటి చిల్లర పనులకు నువ్వు నీ యొక్క పక్కన ఉన్నటువంటి నీ చిల్లర మళ్ళీ టీం ఉంటుంది చూసినావా, ఇది మీరు కేర్ ఆఫ్ అడ్రస్. ఈ పద్ధతి మార్చుకోండి. ఫస్ట్ మీరు సత్తా అంటున్నావు, బతుకుతా అంటున్నావు, పాపం మా వదినను ఆ బిడ్డను రోడ్డు మీద తీసుకొచ్చి ఆగం చేసి రానంటే కొట్టి బదనాం చేసి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి సరే ప్రజలందరూ కూడా పాపం బిడ్డడు సత్తడేమో అని చెప్పేసి ఓట్లేసి గెలిపిస్తే నువ్వు ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్పితే ఇవాళ ఏది లేదు నీ లబ్ధి కోసము నువ్వు లబ్ధి పొందడం కోసము ఇవాళ ఇన్ని రోజుల దాకా నీకు గవర్నమెంట్లో ఉన్నావు కాబట్టి నీకు సంతులు వచ్చినాయి, ఇవాళ సంతులు వచ్చినాయి, ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు, నువ్వు పైసలు ఎట్లా సంపాదించాలని ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు. దానికోసం ఏది పడితే అది మాట్లాడితే ప్రజలను నువ్వు కాదు బిడ్డ ఒక్కరినన్నా మరి ప్రభాకర్ అన్ననో లేకపోతే కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడరని చెప్పు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇవాళ తప్పకుండా మీరు 629 కావచ్చు, గవర్నమెంట్ రూమ్లలో మీరు చేసింది కావచ్చు, మట్టిని దోపిడీ చేసింది కావచ్చు, అవన్నీ కూడా గతంలో మేము ఫిర్యాదు చేసినది. మేము ఆ రోజు అధికారం లేకపోవచ్చు కానీ మేము ఫిర్యాదు చేసినటువంటి ప్రతి ఒక్క కమ్మకి ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత నువ్వు నీ అనుచరులకు ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త, ఇకనైనా నోరు దగ్గర పెట్టుకో నువ్వు నీ అనుచరులు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ ఇటువంటి పిచ్చి మాటలు మా మీద కానీ మా నాయకుల మీద కానీ మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదనే విషయాన్ని తెలియజేస్తూ జై హింద్ జై. ఈ వారం 10 రోజుల నుండి సంచలనం కోసం పేపర్లలో, టీవీలలో, ఫేస్బుక్లలో హైలైట్ కావడం కోసం కౌశిక్ రెడ్డి గారు ఇలాంటి వార్తలను సృష్టించి తన పేరును పెద్ద అక్షరాలతో రాయించుకునే ప్రయత్నం చేస్తాడు. గతంలో ఈ ప్రాంతానికి తెలంగాణ గవర్నర్గా ఉన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి అవగౌరవపరిచిన కౌశిక్ రెడ్డి, అలాగే ఈ ప్రాంతానికి 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన ఈటల రాజేందర్ గారిని చర్చకు వస్తావా అని చిల్లర రాజకీయాలు చేస్తే తాను పెద్ద మనిషి అయి ఒక సైకోతోని ఒక చిల్లరగాంతో చర్చలకు నేనెందుకు వస్తానని వదిలేశాడు. ఇప్పుడు అదేవిధంగా మా మంత్రి పున్నం ప్రభాకర్ అన్నపై ఎటువంటి ఆధారాలు లేని చిల్లరగా మాట్లాడితే ప్రభాకర్ అన్న కూడా ఓ తెలంగాణ ద్రోహి కౌశిక్ రెడ్డి, ఓ సైకో, వాంతో చర్చకేందని తను వదిలేసిండు. మమ్మల్ని కూడా మాట్లాడద్దు, వదిలేయండి అని చెప్పడం జరిగింది. మంత్రిగా
తనకు రాష్ట్రంలో అనేకమైన పనులు ఉంటాయి. ఎవరు ఏది పడితే అది మాట్లాడితే చర్చకొచ్చేవాడు కాదు, అవినీతి పరుడు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన గొప్ప వ్యక్తి ప్రభాకర్ అన్న. మరి ఈయన చరిత్ర చూస్తే, కౌశిక్ రెడ్డి చరిత్ర చూస్తే, ఇంతకుముందు మా తమ్ముడు సాయిన్ రవి మాట్లాడిండు, మా మల్లన్న మాట్లాడిండు. గతంలో తెలంగాణ విద్యార్థులపై రాళ్ళు రువిన వ్యక్తి, సినీ నటి జీవిత రాజశేఖర్ వాళ్ళ బంధువులను జూబ్లీహిల్స్లో దాడి చేసిన వ్యక్తి, ఇంట్లో ఒక మీడియా మిత్రుడిని ముదిరాజు బిడ్డను ఇష్టం వచ్చినట్టు కొట్టిన వ్యక్తి, తన కారు డ్రైవర్నే చితకబారితే ఆయన సిపి దగ్గర ఫిర్యాదు చేసిన విషయం, ఇలాంటికుండా పోలీస్ స్టేషన్ని పేల్చేస్తానని, ఇలాంటివన్నీ కూడా ఒక గూండాయిజం, రౌడీయిజం చేసేది కౌశిక్ రెడ్డి. మరి కౌశిక్ రెడ్డి నిజ స్వరూపం అది. నిన్నగాక మొన్న మా నియోజకవర్గానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు ఒక సవాల్ విసిరిండు. ఏమని, నువ్వు అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉన్నావు, ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబం చెందిన వాళ్ళ దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తానని, నౌకర్లు పెట్టిస్తానని డబ్బులు తీసుకున్నావు. మరి ఎవరైతే ఇచ్చిల్లో వారు రెడీగా ఉన్నారు, నీ వచ్చి ఈ హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయని చెప్పడం జరిగింది. తన ఇంట్లోనే ఉండి హనుమాన్ చిత్రపటంపై స్నానం చేసి ఒకటే వడ్డన్నారు. చాలా మీరు గమనించండి, నేను ఈ ప్రాంతంలో ఎటువంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేసింది. ఏమని చేసిండంటే, నేను ఈ ప్రాంతంలో ఏం అవినీతి చేయలేదని ప్రమాణం చేసిండు. మేము అడిగింది నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకున్నావా లేదా, తీసుకోలేదైతే తీసుకోలేదని చెప్పు, తీసుకున్నా అంటే తీసుకున్నా అని చెప్పు. అంటే మరలిచ్చే ప్రయత్నం, అబద్ధం చెప్పే ప్రయత్నం చేసిండు. అది ప్రజలందరూ దయ తలిసి దీన్ని గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదే డబ్బులు ఇచ్చిన వ్యక్తి మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్ గారు తడిబట్టలతో నేను డబ్బులు 20 లక్షలు ఇచ్చాను అని దేవుని గుళ్ళే పోయి చెప్పాడు. నిజంగా నీతోనే ఉన్న వేణవంగకు సంబంధించిన మైపాల్ రెడ్డి గారు, నేను మోసపోయాను, ఈయనకి డబ్బులు ఇచ్చిన విషయం వాస్తవం, నా డబ్బులు ఇవ్వలేదని ప్రెస్ మీట్లో చెప్పింది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నీకు. నువ్వు గట్టిగానే దీన్ని దాటేసే ప్రయత్నం చేసినావు. ఇక చెప్తే ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, జమ్మికుంట ప్రాంతంలో వ్యాపారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసిండు. ఇది వాస్తవమా కాదా? తన బర్త్డే అయితే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఫ్లెక్సీలకు, ఓటింగ్లకు డబ్బులు చేసిన విషయం వాస్తవమా కాదా? ఒకసారి నువ్వు చెప్పాలి కౌశిక్ రెడ్డి గారు. తాను ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ ప్రాంతానికి అప్పటి వరకు శాండ్ టెండర్, ఇసుక టెండర్ పడలే. ఇసుక టెండర్లు వేయించిండు. కాంట్రాక్టర్ దగ్గర నుండి కోట్ల రూపాయలు వసూలు చేసిండు. చేయడం వల్ల ఈ ప్రాంతంలో రానున్న రోజుల్లో ఇసుక కరువే పరిస్థితి ఏర్పడ్డది. మరి నిరుపేదలు ఇల్లు కట్టుకున్నామంటే శాండ్ రేటు కూడా పెరిగిపోయింది. ఇది నీ వల్ల కాదా? మరి ఉద్యోగులందరూ నీ బర్త్డేలకు, నీ పార్టీలకు, నీ ఫంక్షన్లకు పైసలు ఇస్తే మరి ప్రాంత ప్రజలను వాళ్ళ దగ్గర ఏ పనికి పోయినా, ఏ పని అడిగినా పైసలు వసూలు చేసి పనిచేసిళ్ళు. ఇది వాస్తవం కాదా? మరి ఇలాంటి అనేకమైన విషయాలు ఉన్నాయి. మరి తాను ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఈ ప్రాంతంలో తను ఎమ్మెల్సీ 2 సంవత్సరాలు ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు. అంతకుముందు ఏ పార్టీ నాయకులమైనా ప్రజలందరం ఒకరినొకరు గౌరవించుకొని
మంచి ప్రేమ అనురాగాలతో పలకరింపులు ఉండే. నువ్వు ఈ ప్రాంతానికి అడుగుపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలోకి వచ్చిన తర్వాత రాయలసీమలాగా గూండాయిజం, రౌడీయిజం, విధ్వంసం, రెచ్చగొట్టే మాటలు తప్ప ఒక్కరితో నన్ను మంచుకున్నావా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇకనైనా ఈ అడ్డమైన విషయాలు పక్కన పెట్టి ఈ ప్రాంతానికి అభివృద్ధి కావాలంటే మరి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ఏంది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి రాష్ట్ర మంత్రిని గౌరవించుకొని మరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం నీపైన లేదా? మరి వర్షాలు పడతా ఉన్నాయి, సీజన్ వ్యాధులు స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉన్నది. ఈ ప్రాంతంలో సమీక్షలు జరిపి ప్రజలకు అందుబాటులో తీసుకోవాల్సిన అవసరం నీపైన లేదా? ఇవన్నీ వదిలిపెట్టి అభివృద్ధి పనులు, పేద ప్రజలకు కావాల్సిన అవసరాలు వదిలేసి నువ్వు రాజకీయ బాటలో హైలైట్ కావడం కోసం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. మరి తాను ఇప్పటివరకు కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అంటే పెద్ద దిక్కు. ఏ నిరుపేదకు కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తి ఎవరింటికి పోతారు? ఎమ్మెల్యే దగ్గరికి పోతారు. ఇప్పటి వరకు ఏ నిరుపేద పై చదువుల కోసం నీ సదాగా డబ్బులు ఇచ్చావా? ఏ నిరుపేద అనారోగ్యం అయితే నీ సదాగా నువ్వు డబ్బులు ఇచ్చి బాగు చేసావా? ఏ నిరుపేద కుటుంబంలో అశుభం జరిగితే వాళ్ళకు అండగా నిలబడి నువ్వేమైనా సాయం చేసావా? ఏ నిరుపేదలైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఆడబిడ్డ పెళ్ళిళ్ళు చేస్తే నీ సతాగా నువ్వేమైనా పైసలు సాయం చేసినావా అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నాయకుడు అంటే నిరుపేద కుటుంబాలకు సాయం చేసే పరిస్థితిలో ఉండాలి, అవసరాలకు ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. కానీ ఎంత మాత్రం ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లలో హైలైట్ కావాలా, ఫేస్బుక్లో హైలైట్ కావాలా, ఓటింగులు పెట్టుకోవాలా, ఇదే తప్ప నువ్వు ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా చాలా సందర్భాల్లో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎప్పటికీ ఆయన మీద మేము విమర్శ చేయడం. ఎందుకంటే ఆయన అనవసరమైన విషయాలు మాట్లాడడం, ఆయన మీద మేము ప్రతి విమర్శలు చేయడం మాకే సిగ్గేస్తుంది. మేము ఇక నుండి మా నియోజకవర్గం సంబంధించిన మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు, మా కాంగ్రెస్ పెద్దలు కూడా చెప్పిళ్ళు, అనవసరమైన ట్రాఫిక్ ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి టైం వేస్ట్ చేయొద్దు, మనకు చాలా పనులు ఉన్నాయి. నిరుపేద కుటుంబాలకు సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ పథకాలు 6 గ్యారెంటీల పథకాలు అందేలా విధంగా మనం ప్రయత్నం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎవడో ఏదో మాట్లాడితే వాని గురించి పట్టించుకొని మన టైం వేస్ట్ చేసుకోవద్దని సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ మాటను గౌరవిస్తూ ఇక నుండి ఈ కౌశిక్ రెడ్డి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు, ఈ అనవసరమైన టాపిక్ గురించి మాట్లాడుకోదలుచుకోలేదు. ఆయనే ఒక పిచ్చి లేసిన వ్యక్తిగా మేము వదిలేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.